ఘనపురం గాంధీనగర్లోని ప్రధాన కూడలిలో బస్టాండ్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళా ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతినిత్యం వేలాది మంది ప్రజలు పరకాల, హనంకొండ, హైదరాబాద్కు ఈ ప్రాంతం ద్వారా ప్రయాణిస్తారు. కానీ ఈ ప్రాంతంలో ఇప్పటికీ ప్రయాణికులకు సరైన మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. నిత్యం ప్రయాణికులు ప్రయాణిస్తున్న ప్రాంతంలో మరుగుదొడ్లు లేకపోవడం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ కాడ మాకు లాట్రూమ్ బాత్రూమ్ సౌకర్యం లేదు, ఇబ్బందిగా ఉంది. లేడీస్ అంతా బయటికి పోవాలంటే ఇబ్బందికరంగా ఉంది. అన్ని ఇండ్లు ఇట్లు ఉన్నాయి, ఎక్కడికి పోవాలన్నా ఎటు పోయినా జనాలు వెళ్ళకూడదు, ఇటు రావద్దని. మాకు లాట్రూమ్ బాత్రూమ్ కావాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. అందరి ఆడవాళ్ళ కోసమే అడుగుతున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. చాలా జనాలు ఈ ప్రధాన రహదారిపై ప్రజాప్రతినిధులు, అధికారులు నిత్యం ప్రయాణిస్తున్న ప్రజల అవసరాలను గుర్తించడంలో విఫలమయ్యారని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే గాంధీనగర్ ప్రధాన రహదారిపై నూతన బస్టాండ్ నిర్మాణాన్ని చేపట్టాలని, అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు కండరవి మహారాజ్. ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కొనసాగుతా ఉన్నా. ప్రస్తుతం నేను ఒక అంశాన్ని చెప్పదలుచుకున్న ఈ ప్రభుత్వానికి. నేను భూపాలపల్లి జిల్లా ఘనపురం మండల కేంద్రంలోని గాంధీనగర్ గ్రామంలో ప్రజెంట్ నేనున్నా. గాంధీనగర్ గ్రామంలో బస్టాండ్ నిర్మాణం సరిగా లేదు. ఇక్కడి నుంచి భూపాలపల్లి కావచ్చు, హన్మకొండ కావచ్చు, ములుగు కావచ్చు, రకరకాల ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కనీసం ఇక్కడ యూరిన్ మూత్రం పోదామంటే పోసే గతి లేదు, స్థితి లేదు. గత ప్రభుత్వాన్ని కూడా మేము రమణారెడ్డి గారికి చెప్పినాం. ఎమ్మెల్యే గారు వారు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని మరుగుదొడ్ల పైన అసలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలివేయడం వల్ల ఎంతో మంది మహిళలు ఆ యూరిన్ వేయడానికి, మల విసర్జన చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే పక్కన ఒక పక్క పొంటి ఎక్కడ పోయి వాళ్ళు మూత్రం పోయాలని చెప్పి బాధపడు, అసలు ఎవరు చెప్పుకోవాలో తెలియక చాలా ఇబ్బందికి గురవుతున్న సమస్య ఇది ఒకటి ఉన్నది. వందల వేల లక్షల కోట్ల రూపాయలన్నీ రోడ్ల మీద పెట్టి ఖర్చు చేసిండు, కానీ కనీసం ఇక్కడ ఒక మూత్రశాల గడియాలనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని చెప్పి చెప్తా ఉన్నాం. ఎవరిని వదిలేది లేదు. ప్రస్తుతం ఇక్కడ గాంధీనగర్ సెంటర్లో అత్యంత త్వరగా ఒక నెల రోజుల వ్యవధిలో ఇక్కడనే నెల రోజుల టైం తీసుకొని మరుగుదొడ్లు, మూత్రశాల నిర్మాణం చేయాలి. నిరంతరంగా వాటి మీద పర్యవేక్షణ ఉండాలి. అవి లేకుండా ఇక్కడ మొత్తానికే అసలు వాటిని వదిలేసినట్లయితే ఇగో ఇట్లా కనబడ్డట్టుగా మొత్తం మురుగు నీరు ఆగి భయంకరమైన దోమలు, ఈగలతోని ఈ కూడలి నిండుకొని ఉన్నది. ఇదా ప్రభుత్వం అంటే? ప్రజాపాలన అంటే ప్రజలు మూరం పోసేటువంటి గతి లేని ప్రభుత్వం ఇది. ప్రజాపాలన ఎట్లయిదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాడొక దొంగ చెప్పిపోయిండు కేసీఆర్. వాడు ఏమన్నాడు? వాడొక మాట చెప్పేది ఇది